పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో పల్లెపోరులో ప్రచారం జోరందుకుంది. ఏ గ్రామంలో ఎంతమంది బరిలో నిలిచారో తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయో లెక్క తేలింది. పల్లెల్లో ఏకగ్రీవాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ సపోర్టర్స్ ఎన్నికయ్యారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల విడ్రాకు గడువు ముగిసింది. దీంతో తుది జాబితా ఖరారు చేశారు ఎన్నికల అధికారులు. మొదటి విడతలో నోటిఫై చేసిన సర్పంచ్ వార్డు స్థానాలకు 81,020 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో సర్పంచ్ పదవులకు 13,127 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 67,893 మంది పోటీలో ఉన్నారు. మొదటి విడతలో జిల్లాల వారీగా పోటీలో ఉన్న సర్పంచ్లు, వార్డు అభ్యర్థుల వివరాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. నల్గొండ నుంచి అత్యధికంగా అభ్యర్థులు పోటీలో ఉండగా ములుగు జిల్లాలో అత్యల్పంగా ఉన్నారు. తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13,127 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విడతలో మొత్తం 37,440 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 149 చోట్ల నామినేషన్లు రాలేదు. రికార్డు స్థాయిలో 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. వార్డులకు 67,893 మంది బరిలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక పోటీ ఉన్న జిల్లాల్లో నల్గొండ అగ్రస్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో 318 పంచాయతీలకు 988 మంది, కామారెడ్డిలో 167 పంచాయతీలకు 733, వికారాబాద్ జిల్లాలో 262 పంచాయతీలకు 683 మంది బరిలో నిలిచారు. ములుగు జిల్లాలో 48 పంచాయతీలకు 145 మంది, నారాయణపేట జిల్లాలో 67 పంచాయతీలకు 156, జయశంకర్ భూపాలపల్లిలో 82 పంచాయతీలకు 259 మంది పోటీలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో 2,870 వార్డులకు 6,020 మంది, వికారాబాద్ జిల్లాలో 2,198 వార్డులకు 3,953 మంది, రంగారెడ్డి జిల్లాలో 1,530 వార్డులకు 3,379 మంది పోటీలో నిలిచారు. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ పదవి కోసం దాఖలైన నామినేషన్లలో 8,095 మంది ఉపసంహరించుకున్నారు. వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 9,626 మంది రేసు నుంచి తప్పుకున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఎన్నికల వేడి ఎక్కువగా కనిపిస్తోంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు పోటీ పడిన వారిలో రికార్డు స్థాయిలో 959 మంది విత్డ్రా చేసుకోగా వార్డు సభ్యుల స్థానాల నుంచి 1,630 మంది తప్పుకున్నారు. నల్గొండ తర్వాత సూర్యాపేట జిల్లాలో 623 మంది, వికారాబాద్ జిల్లాలో 539 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ నుంచి విత్డ్రా అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇందులో 95% పైగా స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 29 పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇందులో కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ 1, ఇతరులు 3 సర్పంచ్ సీట్లను కైవసం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 20 ఏకగ్రీవం కాగా ఇందులో కాంగ్రెస్ 19, సిపిఐ మద్దతుదారుడికి 1 దక్కింది. ఇక నల్గొండలో 22 సర్పంచ్ పోస్టులు ఏకగ్రీవం కాగా ఇందులో 19 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ మద్దతుదారులు దక్కించుకున్నాయి. సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ ఉనికి చాటుకుంది. ఇక్కడ 16 స్థానాలు ఏకగ్రీవం కాగా 9 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడం మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లు, ఇతర పార్టీ పెద్దల మద్దతుతో కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ మంది ఏకగ్రీవంగా పోస్టులు దక్కించుకున్నారు. నారాయణపేట, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో ఏకగ్రీవమైన అన్ని స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులే దక్కించుకున్నారు. నారాయణపేటలో 14, భూపాలపల్లిలో 9 స్థానాలు ఏకగ్రీవం కాగా ఇవన్నీ కాంగ్రెస్ మద్దతుదారులే గెలుచుకున్నారు.